హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టెట్ 2026 పేపర్ 2Aకి సంబంధించి మ్యాథమెటిక్స్లో 10వ వీడియో చేయడం జరుగుతుంది. అయితే అందులో అర్థమెటిక్ అనేది 3 వీడియోలు చేయడం జరిగింది. రేషియో ఒకటి, అనుపాతం ఒకటి అంటే ప్రపోర్షన్ ఒకటి, అండ్ శాతములు ఒకటి పర్సంటేజెస్ ఒకటి చేయడం జరిగింది. సో ఆ 3 వీడియోలు చూడకపోతే ఎవరైనా సరే మన ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. సో నెంబర్ సిస్టమ్ ఆల్రెడీ చేయడం జరిగింది. నెంబర్ సిస్టమ్ 6 వీడియోలు అండ్ అర్థమెటిక్ 4 వీడియోలు, మొత్తం 10 వీడియోలు. ఇది దీని నెక్స్ట్ తర్వాత ట్రిగ్నామెట్రీ చెప్పడం జరుగుతుంది. సో లాభ నష్టాల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే మన యొక్క డిఎస్ఆర్ మ్యాథ్స్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని టెట్ రాస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ యొక్క లాభ నష్టాలు అంటే ఏంటి? ప్రాఫిట్, లాసు. సో అమ్మిన వేళ, కొన్న వేళ, లాభం, నష్టం. సో దీని మీద బేస్ చేసి సమ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికన్నా ముందుగా మీకు ఈ యొక్క ఫార్ములాస్ అనేది రావాలి, సూత్రాలు అనేవి కంపల్సరీగా రావాలి. సో ఇందులో ఏంటంటే సిపి అంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ, తెలుగులో చెప్పిన ఇంగ్లీష్లో చెప్పిన గుర్తుపెట్టుకోండి. ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ. ప్రాఫిట్ లేదా పి అంటే లాభం లేదా గెయిన్, జి అని కూడా అంటారు, లాభం. లాసు, ఎల్ నష్టం. సో ఈ ముందుగా ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ప్రాఫిట్ అంటే ఏంటి? అమ్మిన వేళ ఇప్పుడు కూడా ఎక్కువ ఉంది అనుకోండి, కొన్న వేళ కన్నా అమ్మిన వేళ ఎక్కువ ఉంది అనుకోండి, అది ప్రాఫిట్. మన కొన్న వేళ కన్నా అమ్మిన వేళ తక్కువ ఉంది అనుకోండి, అది లాసు. అంతే. ఏదైనా ఒక వస్తువు కొన్నారు, మీరు ఒక సెల్ ఫోన్ కొన్నారు, దాన్ని 10,000 పెట్టుకున్నారు, 8,000 అమ్మారు అనుకోండి, లాసు. అంటే మీరు కొన్న వేళ కన్నా అమ్మిన వేళ తక్కువ ఉంది. అదే 10,000 కొన్న సెల్ ఫోన్ని 12,000 అమ్మారు అనుకోండి, సో ఎక్కువగా అమ్మినట్టు మీరు కదా, అప్పుడు ప్రాఫిట్, లాభం. సో ప్రాఫిట్ ఫార్ములా ఏంటి? ఎస్పి మైనస్ సిపి, లాసు సిపి మైనస్ ఎస్పి. ప్రాఫిట్ పర్సెంట్ కావాలన్నాడు అనుకోండి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అదే లాస్ పర్సెంట్ కావాలన్నాడు అనుకోండి, లాస్ బై సిపి ఇంటూ 100. సో అదేవిధంగా సిపి, ఎస్పి లేదా ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా ప్రాఫిట్ పర్సెంట్, సిపి ఫార్ములా ఎస్పి ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు. అదే సిపి అంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ మనకు కావాలంటే లాస్ పర్సెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ పర్సెంట్. సో ఈ ఫార్ములాని బట్టి మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఫార్ములాస్ అన్ని రాసుకోండి. ఎస్పీ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. ఇక్కడ ఎస్పీ కావాలన్నప్పుడు. అదే లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు సిపి ఇంటూ 100 మైనస్ లాస్ పర్సెంట్ బై 100. ఈ ఫార్ములాస్ కనుక రాసుకుంటే మనం చేయొచ్చు. ఓకేనా? సో బుక్లో పెట్టుకుని మీరు రాసుకోండి. దీని మీద బేస్ అయినటువంటి సమస్య మనం చేద్దాం. ఓకేనా? సో మనకి చూడండి, ఇక్కడ సిపి 72 రూపీస్, ఎస్పి 80 రూపీస్ ఇచ్చాడు. ఇలా ఇక్కడ సిపి 120, ఎస్పి 100 రూపీస్. అది ముందు చూద్దాం. సిపి 72 రూపీస్, ఎస్పి 80 రూపీస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మన కొన్న వాల్యూ 72 రూపాయలు, అమ్మింది 80 రూపాయలు, అంటే లాభమే కదా. లాభం అంటే ఏంటి? ప్రాఫిట్. ప్రాఫిట్ ఈజ్ కూడా ఎస్పి మైనస్ సిపి, ఎస్పి మైనస్ సిపి అంటే 80 మైనస్ 72, 8 రూపీస్ లాభం వచ్చింది. సో కొన్న వేల కన్నా అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి 8 రూపీస్. సో ప్రాఫిట్ పర్సెంట్ అడిగాడు అనుకోండి, పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100, ఎప్పుడు కూడా సిపి మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాఫిట్ అంతా 8, సిపి అంతా 72 ఇంటూ 100, 8 1 8 9. సో 100/9 పర్సెంటేజ్ ప్రాఫిట్. 11 1 9 1/9%, 11 1/9%. సో ఇక్కడ చూస్తే సిపి 120 ఇచ్చాడు, ఎస్పి 100. చూడండి, కొన్న వేల 120, అమ్మిన వేల 100 అంటే లాసు. సో లాస్ ఎంత? సిపి మైనస్ ఎస్పి అంటే 120 మైనస్ 100. సో ఎంత వచ్చింది? 20 రూపీస్ లాస్. లాస్ పర్సెంటేజ్, లాస్ వేరు, లాస్ పర్సెంటేజ్ వేరు. లాస్ అంటే మన వాల్యూయే, లాస్ పర్సెంటేజ్ అంటే పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తాం. లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత? 20 బై సిపి, 120 ఇంటూ 100. 0 0, 2 1s 2 6, 2 3s 2 50s. సో 50/3 దీన్ని కన్వర్ట్ చేస్తే 16 2/3 పర్సెంటేజ్ లాస్. ఓకేనా? నెక్స్ట్ కొన్ని సమ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇదే మోడల్లో మనకు కొన్ని చూద్దాం, కొన్ని ప్రాక్టీస్. సిపి 800, ఎస్పి 940 అంటే అమ్మిన వేల ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్. ఎస్పి మైనస్ సిపి ఎంత ఏంది? ఇది 940 మైనస్ 800, 140 అవుతుంది, 140. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు
ప్రాఫిట్ బై సిపి 800 ఇంటూ 100. 2 zeros 2 zeros క్యాన్సిల్, 2 టేబుల్ 2 4s 2 70s, మళ్ళీ 2 టేబుల్ 2 2s 2 35s. ఎంత వచ్చింది? 35/2% అంటే 17 1/2%. ఇది సో ఇక్కడ సిపి 120, ఎస్పి 108 అంటే కొన్న వేల 120, అమ్మిన వేల 108 అంటే లాస్. సో లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి అంటే ఎంత? 120 మైనస్ 108 ఎంత వచ్చింది? 12. సో లాస్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై సిపి. లాస్ పర్సెంటేజ్ కానీ లాస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ క్యాలిక్యులేటెడ్ ఆన్ సిపి మీద, కొన్న వేల మీదే చేస్తాం, ఇంటూ 100. 12 బై సిపి ఎంత? 120 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్, 12 1s 12s, 110 ఎంత? 10% లాస్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇందాక ఎందుకంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, మామూలుగా సిపి ఎస్పి ఇచ్చి మనం ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ కట్టాం. ఇక్కడ వర్డ్స్లో ఇస్తాడు, వర్డ్స్లో ఒక రాత లెక్కలాగా ఇస్తాడు. రాత లెక్క ఇచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఈ సమ్ము ఉందనుకో, ఒక దుకాణదారుడు ఒక కుర్చీని 375 రూపాయలు కొనుగోలు చేసి 400 రూపాయలకి విక్రయించినంటే అమ్మిన లాభం ఎంత మనం రాసుకోవాలి. కుర్చీని కొనుగోలు అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ కొన్నాడు. ఇందాక మీకు ఇచ్చాను కదా లెక్క, అటువంటిదే. అంటే వర్డ్స్ లేకుండా, అంటే రాత లెక్క కాకుండా మామూలుగా ఇచ్చాం. 400కి అమ్మాడు అంటే ఎస్పి. సిపి ఎస్పి, సిపి 375 ఉంది, ఎస్పి 400, ఎక్కువగా అమ్మాడు కదా. సో లాభం అంటే ప్రాఫిట్ ఎస్పి మైనస్ సిపి. 400 మైనస్ 375 ఎంత? 25 రూపాయలు. ఇక్కడ లాభ శాతం అడిగాడు. లాభ శాతం అంటే ఏంటి? ప్రాఫిట్ పర్సెంట్ అడిగాడు. ప్రాఫిట్ అడగలేదు, ప్రాఫిట్ అడిగితే 25 రూపాయలు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఫార్ములా ఇచ్చాను మీకు. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అంటే 25 బై సిపి అంతా 375 ఇంటూ 100. 25 ఒకటిలో 25, 25 ఒకటిలో 25 డైరెక్ట్గా పోతుంది అనమాట. 12 12 125, 5 15, 25 125, 5 5 3 5 20, 20/3 అంటే 62/3%. ఇది లాభ శాతం. సో ఈ లెక్క చూడండి. ఒక బొమ్మగారు అమ్మిన వేల 540, అమ్మిన వేల అంటే ఏంటి? ఎస్పి ఎంత ఇచ్చాడు? 540. లాభం పర్సెంటేజ్లు ఇచ్చాడు. లాభం అంటే ఏంటి? లాభ శాతం అంటే ప్రాఫిట్ పర్సెంట్, పి పర్సెంట్ 20%. అయితే కొన్న వేల అడిగాడు అంటే సిపి. మనకి ఆల్రెడీ ముందు దాంట్లో చెప్పాను, సిపి ఫార్ములా చెప్పాను. సిపి ఫార్ములా తీసుకోండి. ఏది? ఎస్పిని ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చినప్పుడు అంటే ఎస్పి ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. ఫార్ములాలో ఉంది చూసుకోండి. ఎస్పి అంతా 540, అంతే. ఫార్ములా వచ్చేస్తే ఈజీగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ అంతా 20%. అంటే 540 ఇంటూ 100 బై 120. 0 0 3 టేబుల్ 3 4s 3 18s, మళ్ళీ 2 టేబుల్ 2 2s 2 9s, 2 టేబుల్ 2 1s 2 50s, 450 రూపీస్. అంటే బొమ్మని అమ్మిందంతా, కొన్న వేలంతా 450, అమ్మిందంతా 540. సో ఈ విధంగా ఏవైతే ఇచ్చాడో చూసుకోండి. దానికి ఏదైతే అడిగాడో దాని ఫార్ములా వేయడమే. సబ్స్టిట్యూట్ చేసేనంత నేనేమి చేయలేదు ఇందులో. నేనేం చేశాడు? ఫార్ములాస్ రిమైండ్ చేసుకున్నాను, చదువుకుంటే మనకు గుర్తుండిపోవాలి. సో ఫార్ములాస్ అనేది కంపల్సరీగా రావాలి లాభ నష్టాల్లో. ఆ ఫార్ములాస్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ టైం చూద్దాం. చూడండి, పవన్ ఒక టేబుల్ను 540 రూపాయలకి అమ్మి 5% నష్టశాతం పొందిన కొన్న వేలంతా. సో ఇందులో ఉండేవి కొన్న వేల, అమ్మిన వేల, లాభ శాతం, నష్టశాతం. ఆ 4గిట్లో 3 ఇస్తాడు, లేదా 2 ఇస్తాడు, 3 కట్టుకుంటూ ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏంటి? అమ్మిన 540 రూపాయలకి అమ్మినా అంటే ఎస్పి 540. నష్ట శాతం అంటే లాస్ పర్సెంట్. ఎస్పీని లాస్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఏమంటే కొన్న వేల అడిగాడు. కొన్న వేల అంటే సిపి. సిపి ఫార్ములా ఏంటి? ఎస్పి ఇంటూ 100 బై ఫార్ములాస్ ఉన్నాయి కదా, అందులోకి వెళ్ళండి. 100 మైనస్ లాస్ పర్సెంట్. ఎస్పి ఎంత? 540 ఇంటూ 100 బై 100 మైనస్ 5, 540 ఇంటూ 100 బై 95. 5 ఎక్కం 5 టేబుల్ 520s 519s, అంతే కదా 5. ఇప్పుడు ఇందులో ఏదైనా పోతుందా? 95 540. ఇంక ఇందులో ఏమీ పోదు, అంతే 19 ఉండిపోయింది.
0 0 2 4 8 10 బై 19. సో ఇంత కాస్ట్ ప్రైస్, అది ఫ్రాక్షన్లోనే ఇచ్చాడు వాడు, చూశాను. అందుకే ఏదైనా మిస్టేక్ వచ్చినాము చూశాను కానీ కరెక్టే. సో దాన్ని మార్చుకోవాలన్నమాట మిక్చర్లో. ఆశ్రిత ఒక పుస్తకాన్ని 50 రూపాయలు కొని 12% లాభశాతం పొందిన అమ్మిన వేల అంతా. వాడు ఇచ్చిందండి కొని అన్నాడు. కొనడం అంటే కాస్ట్ ప్రైస్ 50 రూపాయలు, లాభశాతం అంటే ప్రాఫిట్ పర్సెంట్ 12%. అడిగింది ఏంటి అమ్మిన వేల ఎస్పీ ఎంత, అదే వాడు ఏమైతే ఇచ్చాడో రాసుకున్నాను, ఇవ్వవలసింది మనం కట్టుకోని ఫార్ములా రాసుకోవాలి. ఎస్పీ ఫార్ములా ఏంటి, సిపి ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఎంత 50 ఇంటూ 100 ప్లస్ 12 బై 100, అంటే 50 ఇంటూ 112 బై 100. 51 జా 52 జా 2 1 జా 256 జా. సో 56 రూపాయలకి అమ్మాడు అనమాట. సో ఒక పెన్ ఎంత, పుస్తకాన్ని ఎంత కొన్నాడు, 50 రూపాయలు కొన్నాడు, 56 రూపాయలు కొన్నాడు, 12% లాభం వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వస్తువును 2720 రూపాయలకు అమ్మడం ద్వారా 20% నష్టం వచ్చింది. అయితే దానిపై 10% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి? సో ఇవి చాలాసార్లు అడుగుతుంటాడు. సో ఇది మోడల్ ఏంటి, 20% నష్టం అంటే ఏంటి, 100% మైనస్ 20% ఎంత, 80%. సో 80% వాల్యూ విలువ మనకి ఈ 2720, ఎందుకంటే 80%కి అమ్మాడు, 20% తగ్గించాడు కదా నష్టం. కానీ 10% లాభం రావాలంటే 100 ప్లస్ 10 110% విలువ ఎంత అవుతుంది అని పెట్టుకోవాలి మీరు, విలువ ఎంత. సో ఎక్కువ ఉంటుంది కదా, 110/80 ఇంటూ 27 20 0 0 8 1 8 3 24 32 4 సార్లు. సో 34 ఇంటూ ఎంత 0 11 4 44 4 3 4 37 3740 రూపాయలకి అమ్మాలి. 34 ఇంటూ 11 34 4 3 3 4 3740 3740 రూపాయలకి అమ్మితే 10% లాభం వస్తుంది. సో ఒక్కోసారి ఇటువంటి మోడల్ కూడా అడుగుతుంటాడు. ఓకేనా, సో నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇది మనకు 11 లెక్క చూడండి. ఒక వ్యక్తి 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 రూపాయలకి అమ్మినాం. అతను మొదటి దానిపై 20% లాభం, రెండో దానిపై 25% నష్టం వచ్చిన మొత్తం మీద లాభమా నష్టమా ఎంత శాతము అని అడిగాడు. లాభమా నష్టమా ఎంత శాతము అని అడిగాడు. సో దీనికి ఒక ఫార్ములా డైరెక్ట్గా మనకు ఉంది. సో ఎందుకంటే లాభం నష్టం ఇచ్చినప్పుడు రెండు కూడా ఒకటి మీద అమ్మాడు. 2 ఎడ్లను ఒక్కొక్కటి 24,000 చొప్పున అమ్మాడు కాబట్టి మొదటి దానిపై లాభం 20%, రెండో దానిపై 25% నష్టం వచ్చిన మొత్తం లాభం నష్టం. అంటే దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది, వేసుకోండి. 2AB బై A ప్లస్ B మైనస్ 100. సో శాతం అనమాట. ఎంత మైనస్ ప్లస్లో వస్తే లాభం పర్సెంటేజ్, మైనస్లో వస్తే వాల్యూ నష్టం అనమాట. అంటే ఎంత 2 ఇంటూ ఇక్కడ A, ఇదేమో A అవుతుంది, ఇదేమో B అవుతుంది. 2 ఇంటూ 20 ఇంటూ 25. ఇదివరకు అయితే ఏం చేసేవాళ్ళని, సిపి ఎస్పీ ఇక్కడ ఎస్పీ 24,000, ఒకటేమో లాభం పర్సంటేజ్ సిపి కట్టి, అక్కడ కూడా సిపి కట్టి 2 సిపిలు కలిపి 2 ఎస్పీలు కలిపి ఉదాహరణ నుంచి మైనస్ చేసి ఇప్పుడు పర్సంటేజ్ కట్టివ్వాలి. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా కూడా మీరు అప్లై చేయొచ్చు. ఏమిటంటే 20 + 25 మైనస్ 100 ఎంత, ఇది 50,000 అంతే కదా, 50,000 బై 45 మైనస్ 100 అంత అవుద్ది 2AB. ఇదైతే ఈ యొక్క పర్సంటేజ్ లాభం నష్టంలో చిన్నది మిస్టేక్ వస్తుంది. సో ఇది మీరు ట్రై చేయండి. ట్రై చేసి షార్ట్ కట్ ఏదైనా ఉంటే చేసి మనకి కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే అమ్మాడు ఎస్పీ ఇచ్చాడు ఒకటి 24,000, SP1, SP2 కూడా మీకు 24,000. ఇక దాని మీద ప్రాఫిట్ పర్సెంట్ 20%. షార్ట్ కట్ అయితే కొంచెం ఇదే మిస్టేక్ వస్తుంది, చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. 25%. సో ఇందులో CP1 కట్టండి, ఇందులో CP2 కట్టండి.
సో 2 ఎస్పీలు టోటల్ SP1 ప్లస్ SP2 చేస్తారు. అలాగే CP1 2 కడతారు. రెండిట్లో ప్రాఫిట్ ఉందో లాస్ ఉందో చూస్తారు. ప్రాఫిట్ లో వస్తే ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టోటల్ CP ఇంటూ 100. లాస్ వచ్చినా లాస్ పర్సెంట్ కావాలంటే లాస్ బై టోటల్ CP ఇంటూ 100 కడతారు. సో టోటల్ CP1 CP2 కడతారు కదా, CP1 ప్లస్ 2 టోటల్ అంటే 2 ఎస్పీలు కలిపితే ఇది ఆన్సర్ ఎంత 48,000 2 ఎస్పీలు. సో దీన్ని CPలు కట్టండి. CP ఫార్మ్ ఏంటి, SP ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్. అలాగే CP2 అంటే SP ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ పర్సెంట్. అంటే ఎంత 24,000 ఇంటూ 100 బై 120. ఇక్కడ SP ఎంత 24,000 ఇంటూ 100 బై 100 మైనస్ 20 ఎంత 75%. ఇది. సో ఇవి క్యాలిక్యులేట్ చేయండి. ఇది CP1, ఇది CP2. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ CP వస్తుంది. ఇక్కడ టోటల్ SP, దాని నుంచి రెండింటిని మీరు చేయండి. సో దీనికి వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో ఏమైనా షార్ట్ కట్ ఉంటే దీని మీద చూద్దాం. ఇందాక అయితే షార్ట్ కట్లోది మిస్టేక్ వస్తుంది. సో దానివల్ల అది ఆపేసి మామూలుగా డైరెక్ట్ మెథడ్ చేయడం జరిగింది. షార్ట్ కట్ ఉన్నది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఉంటే, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో నేను ట్రిగ్నామెట్రీ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.